ఓం శ్రీ గణేశాయ నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు పౌర్ణమి గురించి తెలుసుకుందాం. ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమిగా భారతీయ జనజీవన స్రవంతి ప్రతి సంవత్సరం భక్తి ప్రపత్తులతో వేదవ్యాసునికి నివాళులర్పిస్తూ ఉంటుంది. ఆషాఢ పౌర్ణమే గురు పౌర్ణమి, గురు పౌర్ణమే వ్యాస పౌర్ణమి. వేద విభజిత విజ్ఞాన సంపత్తిని, భారత భాగవతాది పురాణ ఇతిహాస వాంగ్మయాన్ని జాతికి అందించి జాతిని జాగృతం చేసిన మహానుభావుడు. పరంపరానుగతంగా వేద విద్యను వ్యాప్తి చేయటానికి అనువైన వ్యవస్థను సంకల్పించి సమకూర్చిన వేదనారాయణకు మన సాష్టాంగ దండ ప్రమాణాలు సమర్పించాలి. గురువులకు గురువు వేదవ్యాస మహర్షి. అనితర సాధ్యమైన అనంత వేద విజ్ఞాన అఖండ రాశిని విడదీసి దేవభాషను సంస్కరించి భావాలను అందు పొందుపరిచి బ్రహ్మసూత్రాలను వ్రాసి భావితరాల వారికి వేదాన్ని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము అనే 4 వేదాలుగా ఆవిష్కరించి అందించిన అవతార పురుషుడు. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషం, నిరుక్తం, కల్పాలు అనే వేదాంగాల్ని పరిష్కరించి ప్రభవించి భాషను సంస్కరించి సంస్కృతాన్ని ఆవిష్కరించి దేవనాగరి లిపితోటి ప్రామాణికం చేసి భావితరాలకు తన ప్రజ్ఞా ఫలితాలను పెంచి పంచినటువంటి జ్ఞానప్రదాత. అతి క్లిష్టమైన బ్రహ్మసూత్రాలు, వ్యాఖ్యలు వ్రాసి ఆదిశంకర్లకు మార్గదర్శకులైన మేధావి. మహాభారత ఇతిహాసాన్ని జయం అనే పేరుతో లక్షాధిక శ్లోకరాశితో జ్ఞాన విజ్ఞాన సర్వస్వంగా ఆవిష్కరించిన సనాతన చరిత్రకారుడు. దాన్ని పంచమవేదంగా మలిచిన మహనీయుడు. సామాన్య ప్రజానీకానికి, పామర పండిత జనానికి ధర్మ సూక్ష్మాలు కథలు గాథలుగా 18 పురాణాలు, మరెన్నో ఉపపురాణాలు సంకలనం చేసినటువంటి పరమ పుణ్యాత్ముడు. కృష్ణలీలామృతాన్ని భాగవత మహాపురాణంగా గ్రంథం చేసి శృంగార, భక్తి, జ్ఞాన, వైరాగ్య పురాణేతిహాసంగా ప్రసాదించిన పురాణ పురుషుడు. భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని జాతికి పరమప్రసాదంగా అందించిన అజరామర కీర్తి కిరీటి వేదవ్యాసుడు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే అరిషడ్వర్గాల్ని జయించిన జితేంద్రియుడు. నారాయణాంశతో ఉద్భవించిన కారణజన్ముడు వ్యాసుడు. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే శివం శంకరం. పంచభూత తత్వంతో విశ్వమంతా వ్యాపించిన శివుడు శుభకరుడు. భక్తుల కోర్కెలను కాదనకుండా కరుణించే కారుణ్యమూర్తి ఉమాపతి. సురాసురులకు గురువు, భక్తుల పాలిటి పెన్నిధి అయిన ఉమాపతికి నమస్కారం. శివుడు ఆది గురువు. ఓం నమః శివాయ పంచాక్షరి మూలమంత్రం సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలనే పంచస్థితులను సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములు అనబడే పంచముఖాలు గలవాడు. పంచాక్షరి మంత్ర సాకార ప్రణవస్వరూపమైనటువంటి వైదిక, దక్షిణామ్నాయ, పశ్చిమామ్నాయ, ఉత్తరామ్నాయ, ఊర్యామ్నాయ అనే సప్తకోటి మంత్ర రాశికి కర్త భర్త అయిన ఆది గురువు శంకరునకు నమస్కారం. చదువుల తల్లికి సరస్వతీదేవికి గురువందనం. పంచముఖి ప్రణవస్వరూపిణి వేదమాత, అక్షర సంధాయిని అయిన గాయత్రి వేదమాతకు గురువందనములు. కష్టపడి కని పాలిచ్చి పెంచి అకారం నుండి హకారం వరకు శివునితో పలికించే మాతృమూర్తికి, పెంచి పాలించి విద్యాభ్యాసాలను చేకూర్చే తండ్రికి, వానికి విద్య నేర్పే అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు, ఆచార్యులకు గురువందనం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ.
మరెందరో మహానుభావులు, ఆచార్యులు, అవధూతలు, యోగులు, యోగి పుంగవులు, గురువులు, గురుతుల్యులు అందరికీ మన సహస్రాధిక సాష్టాంగ ప్రణామాలు. ఆది గురువైన ఆదిశంకర్లు గురు పరంపరలో ఆది గురువు. ఆదిశంకర్లు తన బహుముఖ ప్రజ్ఞతో, పాటవాలతో, మేధాశక్తి సంపన్నతలు, శారీరక మీమాంసా భాష్యం, 10 ఉపనిషత్ భాష్యాలు, గీతా భాష్యం, ప్రస్థానత్రయం అనే ప్రమాణ గ్రంథాలని, ఇతరత్ర శతాధిక మహాగ్రంథాలను రచించి ఆ సేతు హిమాచల పర్యంతం పాదచారి అయి 3 సార్లు పర్యటించి అద్వైత సిద్ధాంత ప్రతిపాదనల్ని సుస్థాపితం చేసి అనేక క్షేత్రాలందు ఆగమశాస్త్రానుసారం అర్చన, పూజా విధి విధానాలను నిర్దేశించి శాంతి స్థాపన చేసి ఆలయాలందు పంచాయతన పూజా విధానంతో మతాంతర సామరస్యతను స్థాపించి పూరి, శృంగేరి, ద్వారక, బదరీ దేవాలయాల్లో మఠాలను స్థాపించి సర్వజ్ఞ పీఠాధిరోహణం చేసి సశరీరంగా కైలాస ప్రాప్తి చెందిన శంకర్ భగవత్పాదులు జగద్గురువులు, ఆది జగద్గురువులు. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సర్వోత్కృష్టమైన మంత్రం శ్రీరామ. రామరామేతి మధురాతి మధురంగా యుగయుగాలుగా మనుష్య కోటికి మోక్షదాయకమైనటువంటి రామాయణ ఇతిహాస మహాకావ్యాన్ని జాతికి అందించిన కావ్య కోకిల, ప్రప్రథమ ఆనంద సుస్వర సుశ్లోక కవీంద్రుడు వాల్మీకి మహర్షికి పాదాభివందనం. అత్రి మహర్షి పతివ్రత సాధ్వి అనసూయ దంపతుల సత్సంతానం, త్రిమూర్తి స్వరూపం, అన్ని విద్యలకు ఆది పురుషుడు, జగద్గురువు, మన మానసిక దేహ సంబంధిత సకల జాడ్యాలకు పరమ ఔషధమైన పవిత్రమూర్తి దక్షిణామూర్తికి వందనం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. మానవులకే కాదు దైవాంశ సంభూతులకు కారణ జన్ములకు కూడా గురు శిక్షణ అవసరం. గురువు అనుగ్రహం గురుసేవ శుశ్రూషల చేత మాత్రం పొందదగింది. మనం అంతు కర్తవ్యంగా నిత్యము గురువులను గౌరవిస్తూ, గురువుపదేశాలను త్రికరణ శుద్ధిగా పాటిస్తూ, నిత్యం విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ, పలువురితో చేయిస్తూ పరమ గురువుల అనుగ్రహానికి అంకితమవుదాం. సదా బ్రహ్మ గురు స్మరామి. సమస్త లోకాన్ సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు, ధీరులు, వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.